వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీలో తెలంగాణ స్కీమ్స్ అండ్ పాలసీస్లో భాగంగా ఈ క్లాస్లో వన మహోత్సవం వెరీ ఇంపార్టెంట్. వన మహోత్సవం దీనికి ఇంకో పాత పేరు ఏంటి అంటే హరితహారం. మనకు ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో హరితహారం అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు కదా. ఆ హరితహారం ప్రోగ్రామ్కి నేమ్ రీప్లేస్ చేసి నేమ్ చేంజ్ చేసి ఏం చేశారంటే వన మహోత్సవం అనే పేరు పెట్టారు. ఇది ఎప్పుడు పెట్టారంటే 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఉంది కదా, వజ్రోత్సవం, దీని పేరు కింద పెట్టారనమాట వన మహోత్సవం. దీనికి వన మహోత్సవం అని ఒక లోగో రిలీజ్ చేశారు. ఆ లోగోని ఎప్పుడు అంటే 28th June 2024 రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. దీని మోస్ట్ టార్గెట్ హరితహారం టార్గెట్ అయిన వన మహోత్సవం టార్గెట్ అయిన ఏంటంటే మన స్టేట్లో ప్రజెంట్ ఫారెస్ట్ కవర్ ఎంత ఉందంటే జియోగ్రాఫికల్ ఏరియాలో అవుట్ ఆఫ్ 100% ఎంత ఉందంటే 24% ఉంది. కానీ జియోగ్రాఫికల్ ఏరియా అంటే అకార్డింగ్ టు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఎంత ఉండాలంటే 33% ఆఫ్ ఏరియా ఎంత ఉండాలి, జియోగ్రాఫికల్ ఏరియా ఏమి ఉండాలి, ఫారెస్ట్లు ఉండాలి. ఆ 33% ఆఫ్ ఫారెస్ట్ని కవర్ చేయడానికి 24% నుంచి 33%కి ఫారెస్ట్ ఏరియాని, జియోగ్రాఫికల్ ఫారెస్ట్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి ఈ వన మహోత్సవం హరితహారం అనే కార్యక్రమాలు తీసుకొని వాటిని ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు సీడ్స్ నాటుతారనమాట. సీడ్స్, చెట్లు, నర్సరీలలో చెట్లు పెంచి అవి వర్షాలు పడుతున్న టైంలో పెంచి వాటిని ప్రొటెక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే 24% ఉన్న మన అటవీ 34% వరకు పెరుగుతుంది అనమాట. దానివల్ల ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ జరుగుతుంది అండ్ గ్రీన్ అంటే కార్బన్ డెఫిషియన్సీ తగ్గి గ్రీన్ ఎనర్జీ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ అది ఎలా అంటే ఈ వన మహోత్సవం అనేది 2 foldsలో తీసుకున్నారు. ఒక ఫోల్డ్ ఏంటిదంటే నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియాలు, అంటే ఆల్రెడీ ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఫారెస్ట్ ఏరియాల్లోనే ఎక్కడైనా ఖాళీ ఏరియా ఉంటే ఆ జాగాలో చెట్లు పెంచడానికంట. ఫారెస్ట్ ఏరియాలో ఖాళీ ప్లేస్ ఏమన్నా ఉంటే ఆ ప్లేసెస్లో చెట్లు పెంచడానికి ఇది నోటిఫైడ్ ఏరియా ఫారెస్ట్ అంటారు. అవుట్ సైడ్ నోటిఫైడ్ ఏరియా అంటే ఏమొస్తుందంటే పార్క్స్ వస్తాయి. పార్క్స్లలో పెంచడానికి రోడ్ సైడ్స్ ఉంటాయి కదా, రోడ్కి ఇరువైపులా చెట్లు పెంచడము, పార్కులలో చెట్లు పెంచడము, ఏదైనా కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఆ కమ్యూనిటీస్లో చెట్లు పెంచడం, ఏదైనా ప్రైవేట్ ల్యాండ్స్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకో వాళ్ళ ఏరియాలలో కూడా చెట్లు పెంచుతారనమాట. దాన్ని ఏమంటారంటే అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియా. ఇదేమో నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియా కింద, ఇదేమో అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియా కింద. నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియాలలో కూడా ఏంటంటే కొన్ని ఏరియాస్లలో ఫారెస్ట్ ఉండదు, చిన్న స్టెప్స్ అవి ఉంటాయి అనమాట. అవన్నీ తీసేసి నీట్గా మంచి ఫారెస్ట్ని పెంచడం చేస్తారనమాట. డ్యూరింగ్ 2024-25లో టాప్ పర్ఫార్మెన్స్ సీడింగ్లలో అంటే సీడింగ్స్ చేయడంలో టాప్ పర్ఫార్మెన్స్ చేసిన డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే కామారెడ్డి 123% సీడింగ్ చేయడం జరిగింది. నారాయణపేట 114 చేయడం జరిగింది. ఖమ్మం 111% సీడింగ్ చేయడం జరిగింది. ఇవి టాప్ డిస్ట్రిక్ట్స్ అనమాట. లోయెస్ట్ చూసుకుంటే అంటే అండర్ ఉన్న టార్గెట్స్ని కూడా రీచ్ అవ్వని డిస్ట్రిక్ట్స్ ఏదంటే వికారాబాద్ అండ్ వనపర్తి. ఇవి లోయెస్ట్, ఇవి ఉన్న టార్గెట్ని కూడా రీచ్ అవ్వలేకపోయినాయి అనమాట. వన మహోత్సవం మోస్ట్ టార్గెట్ ఏంటి, 24% ఉన్న ఫారెస్ట్ ఏరియాని 33%కి చేంజ్ చేయడం. ఇది కొత్తగా తీసుకొచ్చిన స్కీమ్ అంటే నేమ్ కొత్త, కానీ దాని పాత పేరు ఏంటిదంటే హరితహారంని ఏ నేమ్గా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చేంజ్ చేసిందని అడగొచ్చు అనమాట. దాన్ని ఏమంటాం ఇప్పుడు వన మహోత్సవం కింద పేరు కింద నేమ్ చేంజ్ చేయడం జరిగింది. స్వచ్ఛదనం అండ్ పచ్చదనం ఇది ఒక చిన్న ప్రోగ్రామ్ అనమాట. చిన్న ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దేనికోసం అంటే దీన్ని రూరల్ అండ్ టౌన్స్లలో క్లీన్గా ఉండడానికి, క్లీన్ అండ్ గ్రీన్ మెయింటైన్ చేయడానికి, శానిటేషన్ అండ్ దీన్ని మెయింటైన్ చేయడానికి ఒక డ్రైవ్ కండక్ట్ చేశారు. అది ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అది August 5th 2024 రోజు 24th రోజు మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సీతక్క గారు లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశారంటే అబ్బూర్ విలేజ్, ములుగు మండల్ ఉంది కదా, ములుగు డిస్టిక్ అబ్బూర్ విలేజ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇదేంటి అంటే మెయింటైన్ ద శానిటేషన్ అండ్ ప్రొటెక్షన్
ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, శానిటేషన్ అండ్ ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ అంటే క్లీన్ అండ్ గ్రీన్ మెయింటైన్ చేయడానికి కోసం అని చెప్పేసి చిన్న ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఇంతకుముందు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఉంటుండే కదా, అలానే స్వచ్ఛదనం అండ్ పచ్చదనం ప్రోగ్రామ్. ఇది ఎన్ని డేస్ అంటే 4 days చేశారు. ఈ 5 days చేయడం జరిగింది. ఏంటిదంటే August 5th నుంచి August 9th of 2024 రోజు చేయడం జరిగింది. August 5th నుంచి August 9th వరకు గ్రామ పంచాయత్ మెంబర్స్ ఉంటారు కదా, ఆ గ్రామ పంచాయత్ మెంబర్స్ని స్పెషల్ టీమ్గా చేసి ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడానికి వాళ్ళని స్పెషల్ టీమ్గా కోఆర్డినేట్ చేశారు. ఆ స్పెషల్ టీమ్ని కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ఈ గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళ గ్రామాల్లో ఆ క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం తీసుకోవాల్సిన యాక్ట్స్ గురించి చెప్పడము, అండ్ అక్కడ ఆల్రెడీ ఉన్న ఏవైనా సీవరేజెస్ ఉంటే దానిని శానిటైజేషన్ మెయింటైన్ చేయడం, వీటన్నిటి గురించి చేయడం. ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన స్కీమ్స్.